బ్యాంకుల నుండినే రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో డబ్బులు దగ్గర దగ్గరగా 1,92,000 కోట్ల రూపాయలు తీసుకోలేకపోయామంటే, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇచ్చేయాల. ఆ నామినీలకు ఇవ్వాలి. నానా తిప్పలు పెడతారనమాట అక్కడ. అట్లాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటాం. ఇంకో పక్కన ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పుడేంటి మనం దాంట్లో ఒక ఇంటి లోన్ తీసుకుంటాం, ఒక వెహికల్ లోన్ తీసుకుంటాం, తర్వాత ఇంకొక లోన్ తీసుకుంటాం. ఆటో పే విధానం మనం పెడతాం, లేదా ఆ బ్యాంక్ కోడ్ మనతో సంతకం పెట్టించుకున్న దాంట్లో అది ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక ₹1,00,000 నెలకు సంపాదన ఉందన్నప్పుడు 3 ఈఎంఐలు అనుకున్నాం. తర్వాత అకస్మాత్తుగా ఇప్పుడు కార్పొరేట్లు, సాఫ్ట్వేర్‌ల్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు శాశ్వతంగా ఉన్నాయంటే లేదు. ఈ జీతం ఆ రేంజ్‌లో వచ్చినప్పుడు, అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం. జీతం తగ్గినప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు ఈఎంఐ కట్టే డబ్బులు ఉండదు. నానా తిప్పలైపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్‌లో డబ్బులు మన దగ్గర లేవు కదా అని చెప్పి ఆపేద్దాము అంటే, బ్యాంక్ మనకి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ పంపిస్తది. వాళ్ళు అక్కడ చెక్ ఏస్తారు. మనం ఇక్కడ రిజెక్ట్ చేసామన్న పేరుతో మన దగ్గర పెనాల్టీలేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ దగ్గర అట్లా ఉండిపోతుంది. మనం గనక డబ్బులు ఏదన్నా మనకు తెలిసినోళ్ళు ఎవరైనా అందులో ఏసారనుకో మన అకౌంట్‌లో, లేదా మనమే చెక్ ఏసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఈఎంఐకి వెళ్ళిపోతున్నాయి. ఇందులో ఏ ఈఎంఐ కంటే దాంట్లో మనం ప్రొసీజర్ ప్రకారం పెట్టినటువంటి దాని ప్రకారం వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఇది వద్దనుకున్నాం, ఇంటికి డబ్బులు కట్టకూడదు అనుకున్నాం, లేకపోతే కారుకి డబ్బులు కట్టకూడదు అనుకున్నాం, లేదంటే పర్సనల్ లోన్ కట్టకూడదు అనుకున్నాం. ఇలా కట్టకూడదు మన చేతిలో లేకుండా పోతుంది. దాంతో సఫర్ అవుతాం అనేటటువంటిది మధ్యతరగతి వంతు అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసేసుకునేటటువంటి పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా డిజిటల్ లాకర్ పెట్టేసేసి, నువ్వు ఈఎంఐ వద్దనుకుంటే క్యాన్సిల్ కొట్టేసేసుకుంటే సరిపోతుంది. అది వెహికల్‌కి ఆపుతావా, లేకపోతే ఏది ఆపుతావో నీ ఇష్టం. దాన్ని ఆ తరహాలో యాక్షన్‌కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తుంది.